నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా నేను ఒక రైతుని. ఈవేళ చెప్పబోయే విషయం రైతు యొక్క జీవన విధానం ఏ విధంగా తయారైంది, దానికి ప్రభుత్వాలు రైతుకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయన్న విషయం మీద మాట్లాడుతున్నాం. ఇది సమ్మరు. ఈ సమ్మర్లో మామిడి పళ్ళు వస్తాయి. ఈవేళ వారి వల్ల జరిగిందా ఏం జరిగిందో తెలియదు, కానీ ఎక్స్పోర్ట్ లేక ప్రతి రైతు మామిడి పళ్ళు కళ్ళం నీళ్లు కారుకుంటూ అమ్ముకుంటున్నాడు. 100 రూపాయలు పరక్క అమ్మేస్తున్నారు. అంటే రిటైలరే 100కి అమ్ముతుంటే రైతుకి 25 రూపాయలు వస్తుందా, 30 రూపాయలు వస్తుందా? అంటే ఏ విధమైన రైతుకి సహకారం అందట్లేదు. అలాగే అంతిరువేది దగ్గర నుంచి కోనసీమ మొత్తం దాకా మా గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు, ఒకప్పుడు కోనసీమ అంటే కొబ్బరి చెట్లతో పచ్చటి రోడ్డువారి చెట్లు, ప్రతి ఇంట్లో కూడా 10 చెట్లు ఉంటే ఇల్లు ఉంటే కొబ్బరికాయలు తీసుకుంటే ఆ జీవనం కొబ్బరికాయలతో గడిచిపోయేది. ఆ మట్టలతో ఆ పువ్వులతో పొయ్యి పెట్టుకుంటూ వంట అయిపోయింది. అలాంటిది వేళ చెట్లన్నీ నాశనం అయిపోయింది. కొబ్బరి చెట్లు అంటే అలాగే వ్యవసాయం వేళ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్యాంటు చొక్క వేసుకొచ్చి చేలో కూలోడు దొరకని పరిస్థితి. పండించిన పంటకి సరైన టైంకి డబ్బులు రావు, పంటకి సరైన గిట్టుబాటు ధర రావు. పంట పండిందామంటే ఒకప్పుడు ఆ చేలో ఆ పేడ పెంట అన్నీ వేసుకుని శుభ్రంగా దున్నుకునేవాడు. ఈ ఆధునిక రోజుల్లో ఎంతసేపు సేను ఊడ్సేటు, ఓ బత్తా డిఏపి కొట్టాడు, 60 బత్తా యూరియా కొట్టాడు, ఓ 3-15 కొట్టాడు, గబగబా లాగేయటం. అంటే భూమిలో ఉన్న సారం మొత్తం లాగేసి పిప్పు వచ్చేస్తుంది. రైతుకి ఏ విధమైన ఉపయోగం కనబడుతుంది. దానికి తోడు పంటలు స్థిరంగా లేవని చెప్పి ఈ చేపల చెరువులు మొదలెట్టారు గత 30 ఏళ్ళుగా. దానివల్ల భూములు సర్వ కాలుష్యం అయిపోయింది. అయితే మీకు విషయం చెప్పాలా, మోదీ గారన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా పేద ప్రజలు చాలా బాధలతో ఉన్నారు. వారికి మనం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బియ్యం, రూపాయికి బియ్యం, 2 రూపాయలకి బియ్యం అని మొదలుపెట్టారు. అది నేటి రోజుల్లో ఏ విధంగా తయారైందా అంటే, ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో ఆ బియ్యంలో కాస్త కెమికల్ అది కలిపి ఆరోగ్యం కోసం వారు పంపుతుంటే ఆ బియ్యాన్ని తినలేక ఈ ప్రజలు తెల్ల కార్డు హోల్డర్స్ మ్యాక్సిమం బ్రోకర్కి అమ్ముతుంటే వాళ్ళు ఏమో చేపల చెరువులకు మేతగాను ఈ యొక్క బ్రావరీస్ కంపెనీస్కి, బీర్లు కంపెనీలకి బియ్యం కింద అమ్మేస్తున్నారు. మీరు 40 రూపాయలు పెట్టు, 45 రూపాయలు పెట్టు కొంటున్నారేమో తెలియదు, కానీ బయట మహా అయితే 10-15 రూపాయలు, బ్రోకర్ అయితే 10 రూపాయలు ఇస్తాడు, వాళ్ళు 20కో 25కో అమ్ముకుంటాడు. ఈ విధంగా ఈ లోపల కొంతేమో నూక చేసి ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఎవరికి ఉపయోగం సార్? ఏ రైతు బాగుపడుతున్నాడు దీనివల్ల? ఒక మామిడికాయ రైతుకు దిక్కు లేదు, ఒక కొబ్బరికాయ రైతు దిక్కు లేదు. అంటే ఆఖరికి కొన్ని కూరగాయలు పండించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మా కాకినాడ గురించే చెప్తున్నా. మా కాకినాడలో పెద్ద మార్కెట్ ఉంది. ఎప్పుడో హెరిటేజ్ బ్రిటిష్ వాళ్ళు మహానుభావులు మంచి దూరాలోచనతో కట్టారు, మంచి రాళ్లతో. నేటికి బ్రహ్మాండంగా ఉంది. చిన్న రిపేర్లు చేసుకుంటే నెంబర్ 1. అలాంటి దాంట్లో ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని పొదుపు సంఘాలు ఉండి, ఇన్ని డ్వాక్రా సంఘాలు ఉండి చేస్తుంటే ఒక 4 ఎన్నో హెరిటేజ్ షాపులు పెట్టి అధికారులు, ఈ యొక్క అనధికారులు, ఈ యొక్క సేవా కార్యక్రమం మీద కొంతమంది ఆ కార్యక్రమాల్లో తిరిగే వ్యక్తిని కోఆర్డినేట్ చేసి ఏ రోజు ఏ సరుకు అమ్ముతారు, ఏ రోజు ఎవడైతే ఎత్తాడని చెప్పి బోర్డు పెట్టి అమ్మితే ఎంత బాగుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కానీ, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కానీ కొబ్బరి బొండం అంటే ఒక సెలైన్ లాంటిది. ఈ సెలైన్ లాంటి కొబ్బరికాయ ఈవేళ పరిస్థితి ఏంటంటే అంటే 30 రూపాయలు. ఇంత బాటిల్ ఉంటుంది, లీటర్కి తక్కువ, 30 లీటర్కి ఎక్కువ. అది 100-125 అమ్ముతున్నారు. ఈ పేషెంట్కి గబగబా కొబ్బరి నీళ్ళు పట్టుకెళ్ళి ఇస్తాకి అది పెద్ద, అది రైతుకి కిడతలేదు, ఇటు పేషెంట్కి అనుకూలమైన ధర రావట్లేదు. అంటే ప్రభుత్వం ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు ఈ బొండాలు తెచ్చి ఏ డాక్టర్ వల్ల పెట్టి ఒక షాపులు పెట్టి సరసమైన ధరలకు అమ్మిస్తే ఆ యొక్క ప్రజలు, ఆ పేషెంట్లు వాళ్ళు బాగుపడతారు.
ఇక దేవాలయాల దగ్గరికి వస్తే ప్రతి గుడి దగ్గర గుడి దాని యొక్క కమిటీని లేకపోతే దాని యొక్క ఏలం పాటని ఆ యొక్క 4 కొట్లోళ్ళకి కొబ్బరికాయకి 5 రూపాయలు. బయట కొబ్బరికాయ 25 కమిటీలు 30కి అమ్ముతారు. 5 రూపాయలు దేవాలయం కాదండి. అది లెక్క జరుగుతుందా, లెక్కలో చూపిస్తారా, లేకపోతే రెండో లెక్కలో ఖర్చు పెడతారా మనకు తెలియదు. కానీ అంటే సామాన్య మానవుడికి రైతుకి మధ్య వీళ్ళే తయారైపోయారా అన్న ఆవేదనతో చెప్తున్నా. మీరా హై టెక్నాలజీ ఉన్నవారు, విజన్ ఉన్నవారు, ఇంత మేధస్సు ఉండి ఒక రైతు బిడ్డగా చంద్రబాబు గారు మీరు ఒక రైతు బిడ్డగా రైతుకు మనం ఏం చేసాం? కోనసీమలో కొబ్బరి చెట్లు పోయి ఓ 5,000 ఇచ్చేద్దాం, చేను పోయింది ఓ ఇన్సూరెన్సో లేకపోతే ఇంకోటో ఇచ్చేద్దాం అంటే 5,000 రూపాయలు కొబ్బరి చెట్టుకి ఇచ్చేస్తాడు, జీవితం గడిచిపోతారు సార్. ఎన్నిసార్లు ఇస్తారండి మీరు? ఇన్సూరెన్స్ ఎన్నిసార్లు ఇస్తున్నారు సార్? దానికి ఏమో 33 లెక్కలు చెప్తారు. ఇదంతా కమిటీగా ఆ గ్రామం అంతా యూనిట్గా పోయిందా, అలాగే మండలం పోయిందా అంటే నేను రైతునే, నాకు అగ్రికల్చర్ లోన్ ఉంది, ప్రతి సంవత్సరం నేను ట్యాక్స్ దీనికి ఇన్సూరెన్స్ కడతాను, డబ్బులు నేను నాకేం రాలేదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు రాలేదు. అంటే రైతు వల్లగా ఏడు రైతుకు మీరు చేసే పరిపాలన. మీ దగ్గర ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మీరా 3 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, భయంకరమైన 40 ఏళ్ళ పైన అనుభవం. ఇంత అనుభవం ఉంది ఒక రైతు బిడ్డగా మీరు రైతుకి చేసే సేవ ఏంటి సార్? మొన్న ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఈ ఉచిత బియ్యం వద్దు, నెలకు 3,000 అంతా ఇచ్చేస్తే వాళ్ళే నచ్చిన బియ్యం కొనుక్కుంటారు. ఒక విధంగా చాలా మంచి సూచనే, కానీ అది పాటిస్తే ఈ కింద బ్రతికేవో రాజకీయ నాయకులే కదా అల్టిమేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సామాజిక వర్గానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఎప్పటి నుంచో అనాదిగా వచ్చి కుల వృత్తులు ఉన్నాయి. మా గోదావరి జిల్లాల్లో బీసీల్లో సెట్టిబలిజీలు వారి యొక్క కుల వృత్తి పూర్వం వ్యవసాయం, కల్లుగీత అవి చేసుకునేవారు కొందరు. ఇంత మేధస్సు ఉంది కదా సార్. చిన్న మాట, కేరళలో నీరా అమ్ముతారు, గోవాలో జీడి కళ్ళు అమ్ముతారు, మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో కొబ్బరి చెట్లు, కొన్ని తాడి చెట్లు మనకు ఉన్నాయి. ఇలా ఏజెన్సీ వెళ్తే జీలుక్కళ్ళు ఉంది, మధ్యలో తాటికళ్ళు ఉంది. ఈ యొక్క రాయలసీమ వస్తే మీకు ఎక్కువ తాటి చెట్లు ఉంటాయి. ఎందుకు మీరు ఆలోచించరు? తెలంగాణ వెళ్తే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కళ్ళు కాంపౌండ్లు అంటున్నారు. మరి మనం ఏం చేసాము సార్? ఇంత పెద్ద పెద్ద ఆదాయం మీకు తెలుసుండి మీరే ఆ గీత కార్మికులకో ఆ వృత్తి చేసుకుంటున్న వారికో ఒక బ్యాంకులు పెట్టి ఈ బ్రాందీ షాపులు అవి పెంచి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసే బదులు ఇదొక పార్ట్గా పెడితే ఫ్రెష్ జీలికల్లు దొరుకుద్ది, ఫ్రెష్ కొబ్బరికల్లు దొరుకుద్ది, ఫ్రెష్ ఇది తాటికల్లు దొరుకుద్ది, జీడికల్లు దొరుకుద్ది. ఇలా పెట్టుకుంటే వాళ్ళ జీవన విధానాలు మారుతాయి, ఆర్థికంగా వారు ఎదుగుతారు, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, ప్రభుత్వం కూడా మంచి ఆలోచన, రైతుకు లాభం చేసిన వారు అవుతారు. ముందు మెయిన్గా మీరు ఏ ఆలోచన చేసినా అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డగా మీరు ఆలోచన చేయండి. మేము కంపెనీస్ తెచ్చాం, అవి తెచ్చాం అని కాదు. మనకి మధ్యాహ్నం 12 అయితే భోజనం చేస్తాం కదా, ఈ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే రైతే కదా. ఆ రైతుకు మీరు చేసే శాశ్వత జీవన పరిష్కార మార్గం ఏమిటి సార్? ఒక రైతుగా శిరస్సు వచ్చి మీకు పాదాభివందనం చేసుకుంటున్నా. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, మీ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా రైతుకు ఒక మార్గం చూపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏజెన్సీలో భయంకరంగా జీలికలు దొరుకుద్ది, దానికి ఒక బ్యాంకు పెట్టండి. తాటికలు దొరుకుద్ది, ఒక బ్యాంకు పెట్టండి. జీడికలు దొరుకుద్ది, ఒక బ్యాంకు పెట్టండి. కొబ్బరికల్లు కేరళలో కానీ గోవాలో కానీ బ్రహ్మాండంగా అమ్ముతున్నారు, అవి పెట్టండి. రైతుకు రూపాయి ఇచ్చి దారి చూపించండి. ఈవేళ రైతు కళ్ళమ్మట నీళ్లు రావట్లేదు, రక్తం వస్తుంది.
రోజు రోజుకి రైతు దిగజారిపోయి వ్యవసాయం దండగా అన్న పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి సార్? ఏ చైనా నుంచో ఇతర దేశాల నుంచో మనం మళ్ళీ బియ్యం రప్పించుకోవాలా? పండిన రైతుకి మీరు ఇచ్చి 75 కేజీలు ధాన్యం బస్తాకి హైయెస్ట్గా మీరు 1200 రూపాయలు ఇస్తే ఈవేళ ఏ రైస్ కేజీ కొనుక్కున్నా 70 రూపాయలు అవుతుంది కేజీ రైస్. 75 కేజీలు ధాన్యం బస్తాకి 50 కేజీలు 55 కేజీలు రైస్ నెంబర్ 1 దిగుబడి అయితే వస్తుంది. అంటే కేజీ ఎంత పడుతుంది సార్? కేజీ ఎంత పడుతుందండి? 15 రూపాయలు కూడా పడతారు, 20 రూపాయలు పడుతుంది. 70 రూపాయలకు అమ్ముతున్నారు. ఎవరు తింటున్నారు సార్? ఇది మీరు ఏమి మేలు చేస్తున్నారు? రైతుకి ఊరేయద్దు దయచేసి. రైతుకి ఆక్సిజన్ ఇచ్చి వారి జీవన విధానం పెంచి చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాలుగో